ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు కూడా మరొక వాగ్దానాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించండి. ఈ లోకంలో ఎన్నో ఆనందాలు ఉన్నాయి, ఎన్నో సంతోషాలు, ఎన్నో ఆనందాలు లోక సంబంధంగా ఆనందిస్తూ ఉన్నారు. అవి కొంత సమయము, కొద్ది నిమిషాలు, కొన్ని దినాలు మాత్రమే ఆ ఆనందాన్ని చూడగలుగుతూ ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యము కూడా ఆయన సన్నిధిని కురిపించి, ఆయన వాక్యము ద్వారా, ఆయన సన్నిధి ద్వారా, మన హృదయంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఒక ఆనందాన్ని మనలో కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మన హృదయంలో కుమ్మరిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా ఆనందాలు ఉన్నాయి, అవన్నీ బయట మాత్రమే ఉంటాయండి. కొంత సమయం మాత్రమే ఉంటుంది. కొంతమంది త్రాగడం ద్వారా ఆనందిస్తూ ఉంటారు, కొంతమంది సినిమాల ద్వారా ఆనందిస్తూ ఉంటారు, కొంతమంది స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, లేకపోతే ధనమును బట్టి, రకరకాల వాటిని బట్టి లోకంలో ఆనందిస్తూ ఉన్నారండి. కానీ అది కొంతవరకు బయట మాత్రమే వెలుపల ఉంటుంది. కానీ హృదయంలో ఆనందాన్ని కురిపించేటువంటి ఆనందము, పరిశుద్ధాత్మ అందరి ఆనందము, సమాధానము, సంతోషము దేవుడు మన హృదయంలో ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించండి. ఒకవేళ మన జీవితంలో అన్నీ మనం కలిగి ఉన్నప్పుడు, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, మన ఇంటిలో అన్నీ ఉన్నప్పుడు, మన ప్రతి అవసరం ఏది మనకి కొరత లేనప్పుడు, ఏది కొదువ లేనప్పుడు మనం ఆనందిస్తాం. కొన్ని పరిస్థితుల్లో ఏమీ లేకపోయినా కూడా మన ప్రభునందు ఆనందించాలి. హల్లెలూయా. వాక్యం చెబుతూ ఉంది, కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. మనం ఎవరైనా ఆనందించాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు ఎల్లప్పుడూ కూడా, అంటే అన్నీ ఉన్నప్పుడు మాత్రమే కాదు, బాధలో అయినా, కష్టంలోనైనా, శ్రమలోనైనా ఎప్పుడు కూడా మన ప్రభువునందే ఆనందించాలి. దేవుని సన్నిధి అందే ఆనందించాలి, వాక్యం నందే ఆనందించాలి. మన ప్రార్థన చేస్తూ మన ప్రభువునందు మనం ఆనందించాలండి. దేవునికి స్తోత్రం. భక్తుడు అంటూ ఉన్నాడు, ఏమి కోల్పోయినా సరే ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన అంటాడు, పొలంలో పంట లేదు, కొట్లలో ధాన్యం లేదు. ఎందుకంటే ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళినా అక్కడ పరిస్థితులు మంచిగా లేవు, పశువుల సాల దగ్గరికి వెళ్ళినా అక్కడ పశువులు లేవు, దొడ్డిలో గొర్రెలు లేవు, సాలలో పశువులు లేవు, పైరు పంట చేతికి రాలేదు. ఈ పరిస్థితులన్నీ కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, నేను నా దేవుడైన యెహోవా యందే ఆనందించను, నా రక్షణకర్త యందే నేను ఆనందిస్తాను. సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ఒలివ చెట్లు ఇవన్నీ కూడా ఫలించినా ఫలించకపోయినా, ద్రాక్ష తోటలు, దానిమ్మకాయలు, ఈ యొక్క అంజూరపు చెట్లు ఇవన్నీ కూడా ఏ స్థితిలో ఉన్నా, పైరు, ఆ చేను పంట చేతికి వచ్చినా రాకపోయినా నేను యెహోవా యందే ఆనందిస్తాను. ఆయనే నా రక్షణకర్త, ఆయన నన్ను ఉన్నత స్థలముల మీదకి నన్ను నడిపిస్తాడు, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. కాబట్టి నా దేవుని యందే నేను ఆనందిస్తాను. వాళ్ళు ధనం వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటే, అనేకమైన మన చేతికి వస్తూ ఉంటే, వెళ్ళిపోతూ ఉంటే, కానీ ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేవాడు. ఆయనకు యేసు ప్రభు చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకండి అని చెబుతూ, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, నేను ఎల్లప్పుడూ మీలో ఉంటాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువనని వాగ్దానం చేస్తున్న యేసు ప్రభు మనతో ఉన్నారు. ఆయన యందు మనం ఆనందించాలి. ఏమున్నా లేకపోయినా, పంట చేతికి వచ్చినా, లేకపోతే ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన కుటుంబంలో అన్నీ ఉన్నా లేకపోయినా, ఏ శ్రమ గుండా, ఏ శోధన గుండా మనం వెళుతూ ఉన్నా మన ప్రభునందు మనం ఆనందించగలగాలి. హల్లెలూయా. ఎన్నో ఆనందాలు ఉన్నాయి, కానీ మన దేవుని యందు ఆనందిస్తే, వాక్యం చెబుతూ ఉంది, నెహెమ్యా గ్రంథం రాయబడి ఉంది, యెహోవా యందు ఆనందించడం వలన మీరు నూతన బలము పొందుతారు. మన ప్రభు యందు ఆనందిస్తూ ఉంటే ఎల్లప్పుడూ కూడా ఆనందించమంటున్నాడు ఆయన. మీరు చింతలేని వారుగా ఉండాలని నేను కోరుతా ఉన్నానని పౌలు గారు చెబుతా ఉన్నారు. హల్లెలూయా.
కాబట్టి మన హృదయాల్లో మన జీవితాల్లో ఏ విచారంలో ఉన్న పక్కన పెట్టేసి వాక్యం ఒక పాట మనం పాడుతూ ఉంటాం. హల్లెలూయా. నా చింతలన్నీ మరచి నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా. రాజా నీ భవనంలో నేను ఉంటానయ్యా. మనం స్తుతించాలి, ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించాలి. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది దినాన. ఒక వాగ్దానంగా తీసుకోండి. ఎన్ని బాధలున్నా పక్కన పెట్టండి. యేసు నాకున్నాడు, నేను ఆయన యందు ఆనందిస్తాను. ఈరోజు నా జీవితంలో విచారం ఉన్న, కలవరం ఉన్న, ఎటువంటి పరిస్థితి నా జీవితంలో కనబడుతున్నా, నా జీవితంలో యేసయ్య ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి ప్రభునందు ఆనందించమని ఈ సమయంలో ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏ పరిస్థితిలో ఉన్నా ఈ సమయంలో చిన్న ప్రార్థన మీకోసం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డల హృదయాల్లో తండ్రి ఎటువంటి చింతలు కలవరాలు ఉన్నా మీరు చింత లేని వారిగా ఉండమంటున్నారు. మీ చింత యావత్తు నా మీద వేయమంటున్నారు అయ్యా. అయ్యా, ప్రతి పరిస్థితుల్లో కూడా నీ యందు ఆనందించే భాగ్యము, సంతోషము, సమాధానము అయ్యా ప్రతి ఒక్క బిడ్డకి కలగాలని, ప్రతి ఒక్క హృదయంలో పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని నాయన ప్రతి ఒక్క జీవితాల్లో, కుటుంబాల్లో, ప్రతి ఒక్క పరిస్థితుల్లో, ప్రతి ఒక్కరి మార్గాల్లో, ప్రతి ఒక్కరి ప్రయాసలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని దినాన మీరు కలిగించమని శుభము దీవెనలు పలుకుతూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.